దూరదేశంలో పందులతో కలిసి ఆకలితో అలమటిస్తున్న ఒక యువకుడు ఒకప్పుడు రాజులా జీవించాడు. కాని ఒక మాటతో మోందరు తండ్రి ప్రేమను కోల్పోయాడు. ఇప్పుడు అతను తిరిగి వస్తున్నాడు కాని ప్రశ్న ఒక్కటే పాడు, అతన్ని తండ్రి స్వీకరిస్తాడా లేక శాశ్వతంగా తిరస్కరిస్తాడా? ఒక ధనవంతుడైన తండ్రికి 2 కుమారులుండేవారు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకొచ్చి ఇలా అన్నాడు, నాన్నా, నాకు రావలసిన ఆస్తిలో నా భాగం ఇప్పుడే ఇవ్వండి. మాట విన్న వారంతా ఆశ్చర్యపోయారు. తండ్రి మరణం తరువాత ఆస్తిని పుత్రులకు పంచడం సంప్రదాయం. మరి పుత్రికల మాటేమిటి? పుత్రులు లేని పక్షంలో వారు వారసులుగా నిలబడతారు. అంతేకాదు, ధర్మశాస్త్రం ప్రకారం పెద్ద కుమారుడు 2 భాగాలు, చిన్న కుమారుడు 1 భాగం పొందేవాడు. ఈ విధానం గురించి బుక్ ఆఫ్ డ్యూట్రానమీలో కూడా చెప్పబడింది. అంటే చిన్న కుమారుడు ఇలా అడగడం తండ్రికి మీరు చనిపోయినట్టే అని చెప్పినట్టుగా అవమానంగా భావించబడేది. తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో యూదులు తమ దేశమైన ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ బయటకు వెళ్లి ఇతర జాతుల మధ్య జీవించడం మంచిది కాదని భావించేవారు. దూరదేశానికి వెళ్లిన చిన్న కుమారుడు తన సంపద అంతా వ్యర్థంగా ఖర్చు చేశాడు. కొంతకాలం తరువాత అతని దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. అదే సమయంలో ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆకలితో బాధపడుతున్న అతను చివరకు ఒక రైతు దగ్గర పనిచేయాల్సి వచ్చింది. నేను చూస్తున్నా. పని ఏమిటంటే పందులను మేపడం. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం పందులు అపవిత్రమైన జంతువులు. ఈ విషయం బుక్ ఆఫ్ లెవిటికస్లో చెప్పబడింది. అందుకే ఒక యూదుడు పందులను మేపడం అంటే అతని జీవితం అత్యంత దిగజారిన స్థితికి చేరుకున్నట్లు. అంతేకాదు, పందులు తినే ఆహారం కూడా అతనికి ఇవ్వలేదు. ఒకరోజు అతను తనను తాను ఆలోచించుకున్నాడు, నా తండ్రి ఇంట్లో ఉన్న పనివాళ్లు కూడా పుష్కలంగా తింటున్నారు, కానీ నేనిక్కడ ఆకలితో చస్తున్నాను. అప్పుడు అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను. అలా చెప్పుకుని అతని ఇంటి దారిలో నడవడం ప్రారంభించాడు. దూరంలో అతన్ని చూసిన తండ్రి హృదయం కరుణతో నిండిపోయింది. ఆ కాలంలో కుటుంబ పెద్దలు ప్రజల ముందు పరిగెత్తడం గౌరవానికి తగ్గ పని కాదు. దూరంలో అతన్ని చూసిన తండ్రి హృదయం కరుణతో నిండిపోయింది. ఆ కాలంలో కుటుంబ పెద్దలు ప్రజల ముందు పరుగెత్తడం గౌరవానికి తగ్గ పని కాదు. కాని ఆ తండ్రి అన్ని సంప్రదాయాలను మరిచి పరుగెత్తుకుంటూ వెళ్లి తన కుమారుడిని కౌగిలించుకున్నాడు. కుమారుడు ఇలా చెప్పబోతున్నాడు, నానా, నేను పాపం చేశాను. కాని తండ్రి వెంటనే సేవకులను పిలిచాడు, అత్యుత్తమ వస్త్రం తీసుకురండి. ఆ కాలంలో ఉత్తమ వస్త్రం అంటే గౌరవానికి గుర్తు. అతని చేతికి ఉంగరం పెట్టండి. ఉంగరం అంటే కుటుంబ అధికారానికి గుర్తు. పాదాలకు చెప్పులు తొడగండి. ఎందుకంటే ఆ కాలంలో సేవకులు సాధారణంగా చెప్పులు ధరించరు. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరెకనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఈ కథలో తండ్రి మనకొక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. దేవుడు ఒక ప్రేమగల తండ్రిలా ఉంటాడు. మనము ఆయన నుండి ఎంత దూరం వెళ్ళినా, మనము తిరిగి వస్తే ఆయన మనలను తిరస్కరించడు. ఆయన మనలను క్షమించి ఆనందంగా తిరిగి స్వీకరిస్తాడు.